నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 22/7/2024 సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, బహుళపక్షము, పాడ్యమి, మధ్యాహ్నం 1:08 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. శ్రవణ నక్షత్రం రాత్రి 10:19 వరకు ఉండి తదుపరి ధనిష్ఠా నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుంచి 1:40 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:23 నుంచి 4:14 వరకు, వర్జము రాత్రి 1:58 నుంచి 3:26 వరకు, అమృత ఘడియలు మధ్యాహ్నం 12:43 నుంచి 2:12 వరకు, రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు, సూర్యోదయం 5:56, సూర్యాస్తమయం 6:49. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు శుభకరంగా ఉన్నాయి. చాలా మంచి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపారాల వార ప్రారంభంలోనే అదృష్టవంతమైన శుభస్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థులకి అనుకూలవంతంగా ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశం ఉంది. విదేశాల్లో కూడా ఉన్నత స్థాయి విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, ఉద్యోగస్తులకి, ప్రైవేట్ సంస్థల్లో కానీ ప్రభుత్వ సంస్థల్లో కానీ మంచి అనుకూలవంతమైన శుభస్థితి. అనుకున్న చోటికి ఉద్యోగంలో మార్పులు కూడా బాగా ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శుభకార్య నిర్వహణ బాగా ఉంటుంది. సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. ఆత్మీయుల కలయిక, ఆనంద యోగ. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా కనబడుతుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు ఉన్నాయి. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి కూడా లాభాలు బలంగా ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అద్భుతమైనటువంటి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు. విదేశాల్లోని వ్యక్తులకు కూడా మంచి అనుకూలవంతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే శుభతరుణం. మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. వార ప్రారంభంలోనే కాస్త ఒడిదుడుకులు, లేనిపోని అనవసరపు విషయాలు తలదూచడం, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అనవసరమైన ఇబ్బందులు పొందుకునే అవకాశాలు. అనవసర వ్యక్తులతో పరిహాసపు సంభాషణ, అనవసర ధన సహాయం చేయడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. శత్రువుల్ని పెంచుకునే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా మూడో వ్యక్తి జోక్యం వల్ల ప్రమాదం పొందుకునే అవకాశాలు. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం ఈరోజు చేయకూడదు. అంటే IUF, IVF లాంటి వాటిల్లో ఈరోజు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకునే ప్రయత్నాన్ని చేయకూడదు, మంచిది కాదు. కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు కాస్త గౌరవంగా, గంభీరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. విద్యార్థులు మీ చదువు పైన దృష్టి పెడితే లాభం. ఇంకొకళ్ళు కనుక మీ చదువు మీద దృష్టి పెడితే నష్టాన్ని పొందుకుంటారు. అలాగే మీరు ఇంకొకరి చదువు మీద దృష్టి పెట్టినా నష్టాన్ని మీ పొందుకునే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇతరుల ప్రోద్బలము చేత లంచాలు పుచ్చుకునే ప్రయత్నంలో ఉంటారు. అటువంటి వాటికి దూరంగా ఉంటే ఉద్యోగ భద్రత, లేదంటే ఉద్యోగంలో ఇబ్బందులు. అలాగే మీకు అనవసర చోటికి బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కాస్త మానసికమైనటువంటి ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. కళాకారులు, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అది ఇబ్బందికర వాతావరణం. రైతన్నలకి నకిలీ విత్తనాలు బెడద ఉండవచ్చును. అంటే నేను మొదటి నుంచే చెప్తున్నాను, విత్తనాలు కొనేటప్పుడు ప్రభుత్వము అనుమతించినటువంటి కేంద్రాల వద్ద కొంటే మీకు తప్పకుండా ఇన్సూరెన్స్ లభించే అవకాశాలు ఉంటాయి. కనుక వాటి బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ప్రభుత్వ కేంద్రీకృత
డీలర్ల వద్దనే తీసుకునే ప్రయత్నం చేయాలి, లేదంటే మీరు ఇబ్బందులు పడే సూచనలు కనబడుతున్నాయి. అటువంటి ఇబ్బంది మీకు ఈరోజు కనబడుతుంది, జాగ్రత్త. అలాగే పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో నష్టాలు. సోషల్ మీడియా శారీ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు అలాగే పెట్రోలియం బేకరీ పదార్థాలకి పూజా ద్రవ్యాల వ్యాపారాలు చేసేవారికి సోషల్ మీడియా శారీ జర్నలిస్టుల వారికి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. బొటిక్స్ బ్యూటీ పార్లర్ వ్యాపారంలో నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువ కనబడుతున్నాయి. ఆటోమొబైల్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో ధన నష్టం కనబడుతుంది. భాగస్వామి వ్యాపారంతో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి, జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయాణం కాస్త వాయిదా వేసుకుంటే మంచిది, లేదా తప్పకుండా వెళ్ళాలి అనుకున్నప్పుడు టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం అనుకున్నప్పుడు పొద్దున్నే తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి మీ ప్రయాణం ఏర్పాటు చేసుకుంటే అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకోవచ్చును. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి, కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా కాస్త అనుకూలవంతమైన ఫలితాలు కనబడటం లేదు కాబట్టి అన్ని విషయాలు కూడా ఆచితూచి వ్యవహరించడం శుభకరంగా చెప్పబడుతోంది. మరి భగవద్గీత పారాయణం 7 నుంచి 13 అధ్యాయాలు చదవడం, లక్ష్మీ అష్టోత్తరాన్ని చెప్పుకోవడం, అలాగే కేతుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 8:14 నుంచి 9:57 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. అద్భుతం, ఆనందయోగం, అదృష్టయోగం, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగలాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్తా శ్రవణం, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, పెట్రోలియం బేకరీ నూనె మత్స్యకారులకి రొయ్యలు చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద యోగాలు. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభాలు, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, శుభయోగాన్ని, శుభకార్యాచరణని, శుభవార్త వినడం కానీ, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం కానీ తప్పకుండా జరిగే శుభయోగాలు కనబడుతున్నాయి. అలాగే ఈరోజంతా కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకునే అవకాశాలు, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు గౌరవాలు పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకి మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనం కలిగించే పదవి కానీ పేరు ప్రఖ్యాతులు తప్పక పొందుకోబోతున్నారు. ఆశించినటువంటి కార్యలాభం ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా అనుకూలవంతమైన వాతావరణం, మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలగడం, ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం, వాహన యోగము, ఐశ్వర్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, విదేశాల్లో స్వదేశంలో కూడా మంచి పరిపూర్ణ విద్య, ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వారి జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్ల వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, రైతన్నలకి పంట అనుకూలత, పూలు పళ్ళు కూరలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం డోరు, అలాగే సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి పెట్రోలియం బేకరీ నూనెపదార్థాలకి చేనేత వస్త్ర వ్యాపారస్తులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్లను ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు, డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం, వృత్తి ఉద్యోగాదుల్లో కానీ కుటుంబ సౌఖ్యం కానీ అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించే అవకాశాలు, సమస్త రుణ పీడా పరిహారం పొందుకోగలిగే అవకాశం బలంగా కనబడుతోంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
సింహరాశి వారికి ధైర్యం, ఆనందకరమైనటువంటి వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారతో అనుకూలత, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం వల్ల అనేకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, విదేశీయాన ప్రయత్నం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నంలో సఫలత పొందుకునే అవకాశం, వీసా సౌలభ్యం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి అనుకూలవంతమైన శుభస్థితి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, నూతన సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి మంచి కాంట్రాక్ట్ లభించే శుభయోగాలు, ధనవృద్ధి, కార్యసిద్ధి, మంచి మాట తీరు, మీకు ఈరోజంతా కూడా అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించే శుభయోగాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. హృద్రోగ సంబంధమైనటువంటి అనారోగ్య సూచన, అనవసరమైనటువంటి ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. విదేశీ ప్రయాణికుడు తీవ్ర నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి తీవ్రమైనటువంటి విద్యా నష్టము, బ్యాక్లాగ్స్ పేరుపోయే అవకాశం, పనికి మాలిన ప్రేమ కలాపాలు మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. మన ధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మంలోకి వెళ్ళడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కుటుంబ పరువుకి ప్రాముఖ్యత ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమ కలాపాలు మీకు మంచి అనుకూలతని కలిగించవు. మీ భవిష్యత్తుకి నష్టం మాత్రమే కలుగుతుంది. తల్లిదండ్రులకు మించినటువంటి స్నేహితులు అనేవాళ్ళు ఇంకొకళ్ళు ఉండలేరు కూడా. ఈ విషయాన్ని గ్రహించి మీరు జాగ్రత్తగా ఉంటే అనుకూల ఫలితాలు లేదా మీకు నష్టాన్ని పొందుకునే అవకాశం. ఆర్థిక నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ఉద్యోగస్తులకి ఉద్యోగంలో నష్టాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడాకులకు ఇబ్బందులు, మత్స్యకారులకి నష్టం, రొయ్యలు చేపలు చెల్లవారికి వ్యాపార భంగం, రైతన్నలకి పంట నష్టం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ ఇబ్బంది, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, రాజకీయ రంగంలోను నష్టాలు పొందుకునే అవకాశం. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, నకిలీ వైద్యుల బెడద, నకిలీ జ్యోతిష్కుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అవమానాలు పొందుకునే స్థితి కనబడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లేనిపోయినటువంటి అనర్థాలు జరిగే అవకాశం, ముఖ్యంగా ఆర్థిక నష్టం, ఉన్న ఫలంగా మీ వస్తువులు చేజారిపోయే అవకాశం, ఎక్కడో పోగొట్టుకోవడం, ఇతరుల చేత అవమానింపబడడం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బును తీసుకెళ్తున్నప్పుడు జాగ్రత్తగా మీ అయిన వాళ్ళని, దగ్గర వాళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి, లేదా నష్టపోతారు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. రైతన్నలకు కూడా నకిలీ విత్తనాలు బెడద పొందుకునే అవకాశాలు, లేనిపోని అనవసరపు అనర్థాలు, మాట తీరులోనే వ్యతిరేకత కనబడుతుంది కనుక జాగ్రత్త. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. వివాహాది, నిశ్చయితాంబులాదులు వాయిదా వేసుకోవడం మంచిది. అటువంటి చర్చలు కూడా మంచిది. ఘర్షణ వాతావరణానికి దూరంగా ఉంటే చాలా శుభకరంగా ఉంటున్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 6:19 నుంచి 8:24 మధ్యకాలంలోనూ, తిరిగి 10 గంటల నుంచి 10:46 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు, చాలా మంచి విద్యా సంపన్నత, అనుకున్న చోట ఉద్యోగ లాభం, నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు మీకు శుభాన్ని కలిగించబోతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, సినిమా రంగంలో మంచి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం,
ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం డోరు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారం డోరు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం డోరు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, వస్తు లాభం, వాహన యోగం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలమైన శుభయోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి తప్పకుండా మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకోవడం, అనేకమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అనుకూలవంతమైన ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవడం, బ్యాక్లాగ్ పరీక్షలను కూడా పూర్తవడం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం పొందుకోవడం ఖాయం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, నూతన వాహన యోగం, అలాగే ఉన్నతమైనటువంటి కాంట్రాక్ట్ పొందుకునే అవకాశం, కాంట్రాక్టర్లకి ధనప్రాప్తి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తువ్వే వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం డోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో అనుకూలవంతమైన స్థితి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభం, అలాగే ఆర్థిక విషయాలు వెసులుబాటు బాగా ఉంటుంది. ఉన్నతమైనటువంటి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వరకు మంచి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిరుపదాలకు కూడా అనుకూలత. విద్యా, ఉద్యోగ, కుటుంబ వ్యవస్థలో అనుకూలత. మంచి స్థిరాస్తులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు అనుకూలతలు పొందుకోవడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా అనుకూలవంతమైన, అందరి ఆమోదంతో ఉన్నతమైనటువంటి వ్యాపార లాభం కానీ, ఉన్నతమైనటువంటి ఆస్తి పంపకాల్లో అనుకూలతలు పొందుకోవడం, మిత్రుల సహకారం, సోదరుల సహకారం వల్ల విదేశీయానం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. వ్యాపారంలో కూడా భాగస్వామితో అనుకూలంగా ఉంటుంది. అంటే వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన శుభయోగాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయొచ్చు, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి లాభం. ఇక విద్యార్థికి బ్యాక్లాగ్స్తో సహా అన్ని రకాల పరీక్షల్లో కూడా విజయం సాధించగలిగే అవకాశం. విద్యాలాభం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ నాయకులకి మంచి శుభయోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం కలిసి వచ్చే అవకాశాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిరుపదాలకి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారం అనుకూలంగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి శుభయోగాలు, ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాలు లాభాలు, అనేకమైనటువంటి శుభ యోగ పరంపర, శుభకార్య నిర్వహణ, సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాలు వెసులుబాటు, అప్పుల బాధల నుంచి విముక్తి కలిగే ఒక మంచి మార్గం ఈరోజు మీకు తటస్థించే అవకాశం కనబడుతుంది. తప్పకుండా అప్పుల బాధ నుంచి బయటపడతారు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు తీవ్రమైనటువంటి అనర్థాన్ని కలిగించే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకార, క్రీడల ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందికర వాతావరణం, లేనిపోని అనవసరపు అపవాదులు, నష్టాలు, గందరగోళ నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. ఆశించినటువంటి ధనప్రాప్తి లేకపోవడం వల్ల లేనిపోని సమస్యల్లో ఇరుక్కునే అవకాశం. అనవసరంగా నక్తము అంటే నిరాహారంగా ఉండడం వల్ల కూడా మీకు అనారోగ్య సూచన కనబడుతుంది, జాగ్రత్త. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడ ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, అయిన వారి నుంచి వ్యతిరేకత, లేనిపోని అనవసరపు భేషజాలు, గొప్పతనం కోసం చేసేటువంటి పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. డాంబికమైనటువంటి ప్రవర్తన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, ప్రయాణ భంగం, వాహనం దొంగిలించబడే అవకాశాలు, దొంగలకి చేయూతనివ్వడం, అక్రమమైనటువంటి బంధుత్వం నష్టానికి, అంటే అక్రమ సంబంధాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి.
అనవసర స్త్రీ వ్యామోహం మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం. జుగుప్సాగరణ ఫోటోలను షేర్ చేసుకోవడం వల్ల నష్టాలు పొందుకుంటారు. అనేక రకాల ఇబ్బందులు, ఆస్తి నష్టాలు, ఆర్థిక నష్టాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో తీవ్రమైనటువంటి నష్టము. నమ్మిన వారు మోసం చేసే అవకాశము. ముఖ్యమైనటువంటి కాగితాలు పోగొట్టుకునే అవకాశము. తెలియని పనికిరాని భాషలో రాసుకునే అగ్రిమెంట్స్ మీకు ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి తెలిసిన తేట తెలుగులో మనకి అర్థమయ్యే భాషలో తప్పకుండా అవి రాసుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది, లేదా నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. రైతన్నలు కూడా జాగ్రత్త ఉంటుందండి. నకిలీ విత్తనాల బెడద కూడా ఎక్కువ ఉంటుంది. రాజకీయ నాయకులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి తీవ్ర నష్టాలు. కుటుంబపరమైనటువంటి చికాకు. కొంతమంది మహిళా మణులు దయచేసి మీరు గర్భాన్ని తీయించుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అది మీకు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని, నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. తస్మా జాగ్రత్త. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు మొత్తం కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, ఎవరికైనా సరే బీదవారికి తెలుపు, నలుపు రంగు వస్త్రాలని దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే అనుకూలత. ఎవరికైనా చెప్పులు కూడా దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. భగవద్గీత శ్లోకం 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 7 గంటల నుంచి 8 గంటల 13 నిమిషాల మధ్య కాలంలో, తిరిగి 9 గంటల 24 నిమిషాల నుంచి 10 గంటల 18 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో శుభయోగం. తప్పకుండా పోగొట్టుకున్నటువంటి బంధుత్వము, ఉద్యోగము, సువర్ణము, పుస్తకం కానీ, వాహనం కానీ తప్పక మీ దరిచేరే అవకాశం. మీ ఆత్మీయులు మిమ్మల్ని కలుసుకునేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. ఆనందాది శుభయోగాలు. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, విదేశీయానం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. అనుకున్నటువంటి ప్రతి కార్యంలో విజయాన్ని సాధించగలిగే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విశేషమైన జనాదరణ బాగా ఉంటుంది. దానివల్ల రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశాలు. సినిమా రంగంలో కూడా అభివృద్ధి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. అనుకున్నటువంటి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఉమ్మడి ఆస్తుల్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు. విదేశాల్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం తథ్యము. ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధించే అదృష్టవంతమైన శుభయోగం ఈరోజు మీకు కలిసి వస్తుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి పట్టిందల్లా బంగారమే. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి. ఎల్ఐసి, మెడికల్, గృహిణి మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. బంధుమిత్రులతో అనుకూలవంతమైన ప్రాప్తి. శుభయోగాలు, విద్యాలాభాలు, ఉద్యోగ లాభాలు, ఆనందకరమైన సంపద. కళాకారుల, క్రీడగా అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం. ముఖ్యంగా రాజకీయ నాయకులకి మంత్రి పదవి లభించే అవకాశం. ఇక వ్యాపార విషయంలో కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, ముద్రణాలయంలో లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వంలో బయటపడడం, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకోవడం, ఆర్థిక విషయాలు మంచి లాభాలు కలిగిస్తాయి. ఆరోగ్య లాభం, ఐశ్వర్యం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఈవెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల అభివృద్ధి. ఫైనాన్స్, చిట్ ఫండ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. అలాగే బంధుమిత్రులతో అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, వస్త్రలాభం, వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత. ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. భార్యాభర్తల మైత్రి, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.